నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆర్థిక శాఖకు రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రణాళిక చేసిన రేవంత్ రెడ్డి సర్కారు ఉద్యోగుల ఖాళీలు వెంటనే రెడీ చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఇక ఆర్థిక శాఖ ఖాళీలపై అప్రూవల్ ఇస్తే టీఎస్పీఎస్సీ జాబ్ నోటిఫికేషన్ ప్రక్రియ ఫిబ్రవరి నుంచే ప్రారంభం కానున్నది. శుక్రవారం టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డితో పాటు సభ్యులు సైతం బాధ్యతలు చేపట్టారు. ఇక త్వరలో టీఎస్పీఎస్సీ సమీక్షపై నిర్వహించినట్లు తెలిసింది. యూపీఏతరలో ప్రతి ఏడాది ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టేలా కొత్త బోర్డు ప్రభుత్వం ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకున్నట్లు తెలిసింది. అభయ హస్తం హామీలలో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఫిబ్రవరి 1 నుంచి డిసెంబర్ 15లోగా పూర్తి చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటికే ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకునేవారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందుకే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీలపై కసరత్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. టీచర్ల రిక్రూట్మెంట్కు సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బీఆర్ఎస్ సర్కార్ 9 ఏళ్లలో ఒక్క డిఎస్సి చేయకపోగా 5,000 టీచర్ల పోస్టుల భర్తీకి గత ఏడాది నవంబర్లో నోటిఫికేషన్ చేయగా ఎన్నికల కారణంగా పరీక్షలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో 5,000 ఉద్యోగాలకు మరో 7,000 ఉద్యోగాలు కలిపి మొత్తం 12,000 టీచర్ల ఉద్యోగాలకు మెగా డిఎస్సి చేయాలని రేవంత్ రెడ్డి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉన్నత అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.